గతంలో నేను ఈ ఒంగోలులో వైఎస్ఆర్సీపీ పార్టీ కీలకమైనటువంటి వ్యక్తి బాలినేని శ్రీనివాసరెడ్డి మీద, మరి ఆయన కుమారుడి మీద, ఆయన వియ్యంకుడి మీద వీడియోలు వేసి ప్రశ్నించి ఈ వీడియోల ద్వారా ప్రజలకు తెలియజేయటం జరిగింది. నీ కొడుకు అవినీతి అక్రమాలు, నీ వియ్యంకుడు భూదందాలు, మరి ఈ విధమైనటువంటి నీ దగ్గర మా దళితులకు నిరాశ, మాకు ఒరిగింది ఏం లేదనే దాని మీదట అనేక రకాలుగా వీడియోలు వేసి ప్రజలకు తెలియజేయడం జరిగింది. దీనిని ఆసరాగా తీసుకొని నా మీద కక్ష పెట్టుకొని ఈ బాలినేని కుటుంబము, బాలినేని ఆఫీసు ఇక్కడ ఒంగోలు నగరంలో డిఎస్పి నారాయణ స్వామి రెడ్డి, తాలూకా సిఐ భక్తవత్సల రెడ్డి, ఒంగోలు 1 టౌన్ సిఐ లక్ష్మణ్ గారు, 2 టౌన్ సిఐ మరి జగదీష్ గారు. అయితే 1 సంవత్సరం క్రితం ఇక్కడ తాలూకా పోలీస్ స్టేషన్ పరిధిలో మా దళిత యువకుడిని అగ్రకులానికి చెందినటువంటి ట్రాక్టర్ ఒకటి తొక్కటం జరిగింది. యాక్సిడెంట్గా తొక్కిన వెంటనే 4 ట్రాక్టర్లు వరుసగా తొక్కటం, ఈ చెల్లా చెదరగా బాడీ అయిపోవడం జరిగింది. ఈయన పెదకొత్తపల్లికి చెందినటువంటి మా దళిత యువకుడు. దీని మీదట ఉదయం నుంచి సాయంత్రం దాకా పోలీసులు స్పందించకపోతే నేను అక్కడికి వెళ్ళి ఈ బాడీని తీసుకొచ్చి పోలీసులతో మంతనాలు జరిపి, మాకు అంటే చనిపోయినటువంటి వ్యక్తి తిరిగి రాడు కదా, నిరుపేద కుటుంబం కదా, ఈ అగ్రవర్ణాల నుంచి ఏదైనా సహాయం చేయించండి అని చెప్పి మంతనాలు జరిపితే ఒప్పుకోలేదు. దీని మీదట మాకు ఏదైనా సహాయం చేయండి అని చెప్పి న్యాయ పోరాటంగా రోడ్డు మీద కూర్చొని బైఠాయించి నిరసన తెలియజేస్తే కక్షపూరితంగా నా మీద ఆ రోజు కేసు కట్టడం జరిగింది. అంతేకాకుండా ఈ భక్తవత్సల రెడ్డి బాలినేని వీర విధేయుడు ఎలక్షన్ సమయంలో ఎంగమక్కలపాలెం గ్రామంలో బాలినేని కుటుంబ సభ్యులు, అనుచరులు, గంజాయి మోకలు మా దళితుడి ఇంటి మీద పడి దాడి చేసి గాయపరిచినటువంటి ఘటనలో కొంతమంది మీద మాత్రమే కేసు కట్టడం జరిగింది. మరి కొంతమంది ఉన్నారు, వీరందరి మీద కట్టాలా. అది అలా ఉంటే 1 టౌన్ పరిధిలోకి వచ్చేలకి మరి లక్ష్మణ్ గారు ఈ జరుగుమల్లికి సంబంధించినటువంటి ఇంకొక యువకుడిని ఇలాగే ట్రాక్టర్ యాక్సిడెంట్లో చనిపోతే దీని మీదట కూడా సేమ్ అలాగే ఈ జీజీహెచ్ హాస్పిటల్లో పోస్ట్ మార్టం తర్వాత న్యాయం చేయాలని కోరుతూ నేను నిరసన తెలియజేస్తే ఆ రోజు కూడా మరి పోలీస్ యంత్రాంగం అంతా అక్కడికి చేరి న్యాయంగా ధర్మంగా నేను అఘోరిస్తూ మా దళితులమి ఏమి లేనోళ్ళమి సహాయం చేయండి అని అర్థిస్తే దాని మీద కూడా అక్కడ కూడా నా మీద కేసు బనాయించడం జరిగింది. మరి అంతేకాకుండా నేను అంబేద్కర్ భవన్లో బర్త్డే వేడుకలు జరుపుకుంటే ఆ బర్త్డే వేడుకల్లో అన్ని పార్టీల వారు, నేను ఒక దళిత నాయకుడిని కాబట్టి అన్ని పార్టీల వారు వచ్చి మరి వెళ్ళటం జరిగింది. అక్కడికి కొంతమంది నా దగ్గరకు వచ్చినటువంటి యువకులు చిన్న గలాటా పడితే ఈ గలాటా కోసం 3 సిఐలు డిఎస్పీలు అక్కడికి చేరుకోవడం జరిగింది. చేరుకొని మరి అందరూ విచారించి వెళ్ళిపోగా ఈ 2వ పట్టణ సిఐ జగదీష్ మరి నా దగ్గరకు వచ్చి పక్కకు తీసుకెళ్ళి మరి అత్యుత్సాహంతో వీరంతా ఏం జరిగిందంటే బాలినేని ఆఫీస్ నుంచి పిఏలు 2 ఉంటారు, పిఏలు కానీ కొడుకు కానీ వియ్యంకుడు కానీ ఫోన్ చేస్తే ఈ 3 సిఐలు డిఎస్పీలు కుర్చీలో కూర్చొని మాట్లాడరు, కుర్చీలు లేచి సార్ 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 అంటా మాట్లాడతారు. అంత లావు వీర విధేయులు వీళ్ళు. మరి జగదీష్ నన్ను ఏం జరిగింది, అంతలావు ఫంక్షన్ జరుగుతుంటే ఫంక్షన్లో కూడా పక్క తీసుకొచ్చి నాతో మాట్లాడటం జరిగింది. ఇది సబబేనా? కాబట్టి నేను నా జాతి కోసం లేదా మా జాతికి జరిగిన అన్యాయం కోసం న్యాయబద్ధమైనటువంటి న్యాయ పోరాటంగా నేను ధర్నాలు, నిరసనలు తెలియజేసుకుంటూ ఉంటే వీటిని ఆటంకపరుస్తూ నన్ను ఇబ్బంది పెడుతూ అనేక రకాలుగా రాత్రులు పగలు ధర్నాలు చేసుకోనియకుండా, నిరసనలు చేసుకోనియకుండా, నా జాతి బిడ్డలకు నేను చేసేటటువంటి సేవా కార్యక్రమాలు చేయనీయకుండా ఈ 3 సిఐలు డిఎస్పి అనేక రకాలుగా ఆటంకపరిచి నా పైన అనేక రకాలైనటువంటి మరి కేసులు, అక్రమ కేసులు బనాయించడం జరిగింది. దీని మీదట నేను ఇప్పుడు అందరూ ప్రభుత్వం మారింది కాబట్టి డిఎస్పి గారు 2 సిఐలు మారిపోవడం జరిగింది. ఈ 2 టౌన్ సిఐ ఉన్నాడు. దయచేసి ఇక్కడ ఇప్పుడున్నటువంటి శాసనసభ్యులు జనార్దన్ గారు వెంటనే స్పందించి ఈ యొక్క వీర విధేయుడైనటువంటి 2 టౌన్ సిఐ జగదీష్ గారిని కూడా వెంటనే మార్పించాలని కోరుకుంటున్నాను. అయితే ఈ 3 సిఐలు డిఎస్పి మీద నేను అన్ని పక్క ఆధారాలు ఉన్నాయి కాబట్టి పూర్వపరాలతోటి నేషనల్ ఎస్సీ/ఎస్టీ కమిషన్కి అలాగే డీజీపీ గారికి మానవ హక్కుల సంఘానికి రాసి వీరి మీద నన్ను అనేక రకాలుగా ఇబ్బంది పెట్టి అక్రమ కేసులు పెట్టినటువంటి వీరిని
చట్ట ప్రకారం శిక్షించాలని కోరుకుంటూ వీరి మీద కేసు బనాయించాలని నేను నేషనల్ ఎస్సీ ఎస్టీ కమిషన్కి రాయడం జరిగింది.